హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రజలందరూ ఫేస్ చేసే ప్రాబ్లం బ్లాక్ ఫంగస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. దానికి క్లారిఫికేషన్ ఇవ్వడానికి మన ముందున్నారు డాక్టర్ బి సీతారాం గారు, ద ఫేమస్ డయాబెటాలజిస్ట్ అండ్ కోవిడ్ స్పెషలిస్ట్, అండ్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఒమేగా క్లినిక్లో ప్రజలందరికీ సేవ చేస్తున్నారు. నమస్తే సార్. హాయ్. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్కి బ్లాక్ ఫంగస్కి ఏమైనా సంబంధం ఉందా? బ్లాక్ ఫంగస్ అనేది ఇదివరకు ఉంది, ఇప్పుడు సార్ ఇప్పుడు కరోనా ఇప్పుడున్న మీడియా హైప్ వల్లనండి ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ బ్లాక్ ఫంగస్ వలన మనం దాని గురించి అలర్ట్ అవుతున్నాం. మనం భయపడకూడదు, అలర్ట్ అవ్వాలి కానీ భయపడకూడదు, తయారవ్వాలి. దాన్ని ఎలా ఎదిరించాలి, అంతేగాని దాన్ని అది ఏ కండిషన్స్లో వస్తుందని తెలుసుకుని మాకు తెలుసు ఆల్రెడీ, వాటిని మనం అవాయిడ్ చేయడమే. ఓకే. సో మీరు ఈ బ్లాక్ ఫంగస్ ఇస్ నథింగ్ బట్ మ్యూకార్మైకోసిస్ అనే ఫంగస్. ఈ ఫంగస్ అనేది ప్లాంట్ ఇది జస్ట్ బూజు లాంటిది. బూజు అంటాం కదా తెలుగులో, ఆ బూజు లాంటిది. ఇది ఏంటంటే ఆక్సిజన్ తక్కువ ఉన్న టిష్యూస్లో అక్కడ ఇది వస్తుంది. ఓకే. ఇది డిసీజ్డ్ బాడీస్, డెడ్ బాడీస్లో కూడా ఉంటుంది. డిసీజ్డ్ బాడీస్లో మీకు రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఆక్సిజనేషన్ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే అవకాశవాదులు అనమాట. ఓకే. ఈ వైరస్ అనేది బ్యాక్టీరియా కానీ అలాంటి టైప్ ఆఫ్ ఈ థింగ్స్ అంటే ఎనరోబిక్ బ్యాక్టీరియా, ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ ఇవి గ్రో అవుతాయి అన్నమాట. దీనికి ఎన్విరాన్మెంట్ ఏమిటి అని ఆలోచిస్తే కరోనా ఇన్ఫెక్షన్ అనేది మీకు అందరికీ తెలుసు. కోవిడ్ వైరస్ అందరూ మనకు సార్స్ వైరస్. ఈ వైరస్ మనకి పాండమిక్ మొత్తం ప్రపంచ దేశాలంతంలో ఎక్కువ జనాభాలో స్ప్రెడ్ ఉంది, ఇన్వాల్వ్ అయ్యింది. మోస్ట్ 90% పీపుల్ డిసీజ్ వచ్చినా తట్టుకొని నిలబడి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. కొంతమంది 10%, 5% కొంచెం కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అది అలాంటి వాళ్ళు ఎవరు అంటే ఒబేసిటీ కానీ, షుగర్ ఎక్కువగా ఉండడం కానీ, కోమార్బిడ్ కండిషన్స్, బీపీ ఎక్కువ ఉండడం కానీ, క్యాన్సర్ అలాంటివి ఉండడం కానీ, ఒబేసిటీ ఉండడం కానీ, మార్బిడ్ ఒబేసిటీ ఉండడం కానీ, బీపీ ఎక్కువ, ఇవన్నీ ఈ కారణాలు. ఈ కారణాల వలన ఈ కరోనా వైరస్ విజృంభించి ఆ పర్టికులర్ పేషెంట్లో కాంప్లికేషన్స్, టిష్యూ డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. ఓకే. ఈ పరిణామంలో ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేసే పద్ధతిలో ప్రోటోకాల్స్ అంటారు. ఈ పరిణామ క్రమంలో వాడే మందులు కానీ బాడీ ఎలా తట్టుకుంటోంది అనేది మనం చూసుకుంటే మనం కరెక్ట్గా మనం మందులు కరెక్ట్ టైంకి వాడలేకపోవడం వల్ల, ఎక్కువ డోసులో వాడడం వల్ల, ఎక్కువ కాంబినేషన్స్లో వాడడం వల్ల, ప్రోటోకాల్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల ఇలాంటి మ్యూకార్మైకోసిస్ అవి రావడానికి అవకాశం ఉంది. ఓకే సార్. ఇది 100 ఒకళ్ళకో ఇద్దరికో వస్తుంది. ఓకే. ఇది అందరికీ రాదు. స్టెరాయిడ్ అనేది మీరు స్టెరాయిడ్ వాడాలి. ఇప్పుడు అందరూ ఆర్ఎంపీస్ అందరూ వాడుతుంటారు. మనం అంత పరిణామంలో వాడకపోయినా కొద్ది పరిమాణాల్లో ఎంత వాడాలో అంత వాడితే ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఓన్లీ వైరస్ని కంట్రోల్ చేయడానికి ఎంతవరకు వాడాలి, ఎప్పుడు ఎంతవరకు ఎప్పుడు ఎక్కడ వాడాలి అనేది గ్రహించుకుంటే ఇలాంటి డిసీజెస్ రావు. ఒకవేళ మ్యూకార్మైకోసిస్ వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి యాంఫోటెరిసిన్ లాంటి మందులు ఉన్నాయి. కొంచెం కాస్ట్ అవ్వచ్చు, వాటితో తగ్గించవచ్చు. కానీ కరోనా అయినా మ్యూకార్మైకోసిస్ అయినా ఎర్లీ స్టేజ్లో, ప్రారంభ దశలో మనం దాన్ని తెలుసుకుంటే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. ప్రారంభ దశ నుంచి కొంచెం లేట్ చేసామంటే మన చేతులు దాటిపోతుంది. ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్. సార్, కరోనాకి ఇన్క్యుబేషన్ పీరియడ్స్ ఉన్నట్టుగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇలా ఇన్క్యుబేషన్ పీరియడ్ ఉన్నట్టుగా ఇప్పుడు వచ్చిన కొత్త బ్లాక్ ఫంగస్ అనే దానికి కూడా ఇన్క్యుబేషన్ పీరియడ్ ఏమైనా ఉంటుందా? ఇది ఫంగస్ అనేది వైరస్ కాదు, ఫంగసే. ఆల్గే ఫంగస్. ఒక మొక్క పెరుగుతుంది, దానికి ఏమైనా ఇంక్యుబేషన్ ఉంటుందా? ఉండదుగా. ఓకే. అది ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే అది వేరు, మల్టిప్లికేషన్కి. ఇక్కడ ఫంగస్కి మల్టిప్లికేషన్ ఉండదు. ఇది కూడా సెల్యులార్ ఆర్గన్. ఈ సెల్స్లో ఫంగస్ నథింగ్ బట్
ఆల్గే ఫంగస్, ఆల్గే యూనిసెల్యులార్, ఫంగస్ దానికంటే చిన్నది. వీటికి సెల్స్ ఉండవు, స్ట్రక్చర్ ఉండదు, ఓకే ఓన్లీ ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉంటాయి. అర్థమైందా? వైరస్ స్ట్రక్చర్ ఏముండదు, ఓన్లీ ఆర్ఎన్ఏ ఉంటుంది, నో డిఎన్ఏ. సో దీన్ని కంపేర్ చేయకండి. ఓకే ఓకే. సో మీరు అన్నట్టు దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ ఇది ఏంటంటే, చెప్పాను కదా మీకు, ఆక్సిజన్ తక్కువ ఉన్న టైంలో ఎనరోబిక్ సర్కమ్స్టెన్సెస్లో ఈ వైరస్, ఈ ఫంగస్ మనం సైనసెస్లో కానీ వాటిలో కూడా నార్మల్గా కూడా ఉండొచ్చు. స్పోర్స్ ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, ఈ మొక్క నుంచి ఇప్పుడు మనం పువ్వుల నుంచి ఈ మన ఇవన్నీ బయటకు వస్తాయి కదా, అలాగే ఇది కూడా స్పోర్స్ బయటకు వస్తాయి. ఇవన్నీ ప్లాంట్స్, స్మాల్ ఫంగల్ ప్లాంట్స్, వెరీ మైన్యూట్ ప్లాంట్స్, మైక్రోస్కోపిక్ ప్లాంట్స్, వాటి నుంచి స్పోర్స్ ఉంటాయి. ఇది కలర్ బ్లాక్ కలర్ ఉంటుంది, దానివల్ల దీనికి బ్లాక్ ఫంగస్. అంతేకాని బ్లాక్ అంటే ఏదో దెయ్యం భూతం కాదు. సో దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు ఎర్లీ స్టేజ్లో. ఏదైనా బాడీ రెసిస్టెన్స్ తగ్గిపోతే మీకు ఏ మందు పనిచేయదు. మందు పనిచేయాలి అంటే బాడీలో రెసిస్టెన్స్ ఉండాలి, బాడీలో ఇమ్యూనిటీ పెరగాలి, ఉంటే తట్టుకునే శక్తి ఉంటే, ఫైటింగ్ స్పిరిట్ ఉంటేనే ఏదైనా ఆర్గానిజం మనం చేయాలి. సార్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో డాక్టర్స్ అందరూ కూడా ఒక డ్రగ్ని ప్రిఫర్ చేస్తున్నారు, లైపోసోమల్ ఆంఫోటెరిసిన్ ప్రిఫర్ చేస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరైతే దాన్ని తీసుకున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది యూజ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా? ప్రతి మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్. సైడ్ ఎఫెక్ట్స్ని అవసరమైతేనే వాడతాం. ఇప్పుడు క్యాన్సర్ మందు ఉంది, కీమోథెరపీ ఇస్తున్నాం, తక్కువ టిష్యూ పాడైపోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనిషిని ఎలా బతికించాలి అంతే. అక్కడ మన టార్గెట్ ఏంటి అది. అందుకే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మందు వాడడం మానేయం కదా, ఆ మందు అవసరమే ఉండదు కదా. అలాంటప్పుడు మీరు అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనిషిని బలి తీసుకుంటే అప్పుడు ఆ మందు పనిచేయదు. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండి మీకు మెయిన్ ఎఫెక్ట్ టార్గెట్ బాగా తగ్గుతుంది, అక్కడ బ్యాక్టీరియా మనం చంపగలుగుతున్నాం అంటే మన టార్గెట్ ఆర్గాన్ చంపుతున్నాం, ఓకే యూ కెన్ యూజ్ ఇట్. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ కొంతకాలం ఉంటే పోతాయి. స్టెరాయిడ్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టే ఉంటాయి. స్టెరాయిడ్ వాడగానే మానేయగానే మళ్ళీ షుగర్స్ నార్మల్ అయిపోతాయి. ఇది అంతే. సో యాంఫోటెరిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మందు ఎందుకు ఇస్తున్నాం? మెయిన్ ఫంగస్ని చంపుతుందా లేదా? అది చంపుతుంటే ఇంక ఏ సైడ్ ఎఫెక్ట్స్ మనకు అనవసరం, తర్వాత చూసుకుంటాం. ప్రస్తుతం యాక్చువల్గా షుగర్ పేషెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ అంటే ఎఫెక్షన్ ఎలా ఉంటుంది సార్ ఇది మన ఈ బ్లాక్ ఫంగస్ వల్ల? మీరు ఇవాళంతా బ్లాక్ ఫంగస్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఐఎమ్ ది లాస్ట్ పర్సన్ టు టాక్ అబౌట్ బ్లాక్ ఫంగస్. బ్లాక్ ఫంగస్ ఈజ్ అన్ ఆపర్చునిస్టిక్ డిసీజ్. ఇట్ మే హ్యాపెన్ 1 or 2%. దాన్ని మనం హైలైట్ చేసి భూతద్దంలో చూడొద్దు, నా వినపం అది. బ్లాక్ ఫంగస్ అనేది ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే దాన్ని ట్రీట్మెంట్ ఉంది. మీరు అన్నారు లేపోజోమల్ ఏదైనా కూడా మన చేతిలో పెట్టుకోవాలి సార్. మన చేతిలో ఉన్నంతకాలం, మన గ్రిప్లో ఉన్నంతకాలం ఏది మనల్ని ఏం చేయలేదు. ఆ నమ్మకాన్ని మనం మనిషికి కలిగించాలి. మనం దాన్ని భూతత్వంలో చూపిస్తే మనిషికి నమ్మకం, ధైర్యం పోతుంది. అలా నేనేం దాచట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, మీరేం వర్రీ అవ్వద్దు అని చెప్తాను సార్. ప్రస్తుతం వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా నియంత్రించడం? ఏం లేదు, ఇప్పుడు ఎక్స్టెంట్ ఆ టిష్యూస్ని తీసేస్తారు. బ్లాక్ ఫంగస్ వచ్చి అంటే బ్లాక్ ఫంగస్ అనేది లేకపోతే మ్యూకార్మైకోస్, అది ఇట్ మే స్ప్రెడ్ ఎనీవేర్, డిపెండ్స్ ఆన్ దిస్ టిష్యూ రెసిస్టెన్స్. ఆ టిష్యూ రెసిస్టెన్స్ సైనస్ ఉండొచ్చు, తర్వాత ఐకి వెళ్ళచ్చు, స్కిన్కి రావచ్చు, హార్ట్కి వెళ్ళచ్చు, డిపెండ్స్ ఆన్ ది బాడీ ఇమ్యూనిటీ అండ్ రెసిస్టెన్స్. సో మీరు అన్నారు ట్రీట్మెంట్ యాంఫోటెరిసిన్ మందులతో తగ్గించడం. రెండోది చిన్న అది లోకలైజ్ అయ్యింది, అక్కడే ఉంది, దాన్ని తీసేస్తారు. కన్నైనా కన్ను ఉంది, కన్ను పాడైపోయింది కంప్లీట్గా, అది ఉండడం వల్ల మొత్తం బాడీకి నష్టం, కన్ను తీసేస్తారు. ఓకే సార్. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న పబ్లిక్
బ్లాక్ ఫంగస్ అని కొంత ప్రజలందరూ కూడా దీన్ని పబ్లిక్ ఏదో కాదు, మీడియా బాబు, మీడియా ఈజ్ హైలైటింగ్ ద బ్లాక్ ఫంగస్, నాట్ ది పబ్లిక్ పాపం వాళ్ళు మనం చెప్పి ఇదంతా వింటున్నారు, చూస్తున్నారు, కానీ భయపెట్టకూడదు. నా విన్నపం, మీరు భయపెట్టద్దు, మీరు భయపడకండి, వాళ్ళు భయపెట్టకండి. ప్యానిక్ అవుతున్నారు కదా. సో దానికంటే రాకుండా ఉండడానికి ఉండాలంటే నియంత్రించడానికి మన బాడీ రెసిస్టెన్స్ బాగా పెంచుకోవాలి. వైరస్ని ఎర్లీ స్టేజ్లో కనుక్కోవాలి. వైరస్ ట్రీట్మెంట్లో స్టెరాయిడ్స్ సాధ్యమైనంత వరకు తక్కువ డేస్లో, తక్కువ కాలం, తక్కువ డోసులో వాడితే బ్లాక్ ఫంగస్ మీ జోలికి రాదు. అయిపోయిందా? హ్యాపీ సార్. యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో చాలా తక్కువగా వైల్స్ అవైలబిలిటీలో ఉన్నాయని చెప్తున్నారు. అది మన స్వయంకృతాపరాధం. ఓకే. రెమ్డెసివిర్ అనండి, లేకపోతే యాంఫోటెసిన్ అనండి, ప్రిపరేషన్ ఉండాలి. ఈ ప్రాబ్లం వస్తుంది, మనకు ఒక మెడికల్ కౌన్సిల్, మెడికల్ బోర్డు ఉంది. ప్రతి డిసీజ్కి ఒక బోర్డు ఉంటుంది. అలాగే మన వైరస్కి కూడా ఒక బోర్డు ఉంది. అలాగే ఫంగస్కి కూడా ఒక బోర్డు ఉంటుంది. ఒకవేళ లేకపోతే వెంటనే పెట్టుకోవాలి. టాస్క్ ఫోర్స్, మనం టాస్క్ ఫోర్స్ అంటాం కదా, ఈ టాస్క్ ఫోర్స్ పెట్టుకుని మనకు ఏమేం కావాలి, ఆక్సిజన్ కావాలా, ఈ డిసీజ్ ఇంతమంది పాపులేషన్లో వస్తుంది, సెకండ్ వేవ్ వస్తుంది అని చెప్తూనే ఉన్నారు. సెప్టెంబర్లో అమెరికాలో వచ్చింది, ఇటలీలో వచ్చింది, మన ఇండియాలో వస్తుంది. ఎందుకో రాదు? వీఆర్ నాట్ ఎక్సెప్షన్. మనం దానికి ప్రిపేర్ అవ్వలేదు, అంతే తేడా. ఒక 1 month ఫస్ట్ 15 days మనకు ఇబ్బంది, ఇంత తర్వాత ఇప్పుడు బాగున్నాయి. రెమ్డెసివిర్ అప్పుడు 35,000 అమ్మారు, ఇప్పుడు 20,000, అంటే పెరుగుతోంది. సో దానికి ఇప్పుడు జనాల్ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేయాలి, మానిటర్ చేయాలి. గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ వాళ్ళ ధర్మాన్ని సరిగ్గా చేయకపోతే వచ్చే విపత్తు ఇది. సార్, ఇప్పుడున్నటువంటి సందర్భంలో డెత్ రేట్స్ ఎలా ఉన్నాయి సార్ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి? ఒకటండి మీకు చెప్తున్నాను, మనది 150-180 కోట్ల పాపులేషన్, అవునా కదా? అవును సార్. 150 మిలియన్స్. వేరే అమెరికాలో ఎంతమంది, మన స్టేట్లో 100 మంది ఉంటారు. వాళ్ళకి మనీ ఎక్కువ, మైన్స్ ఎక్కువ, మైన్స్ అంటే మనీ ఎక్కువ, తర్వాత వర్క్ పొటెన్షియల్ ఎక్కువ, సిస్టమేటిక్ అప్రోచ్ ఉంది. దానివల్ల ఏ విధమైన దానైనా వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు వైరస్, ఇప్పుడు మనం వ్యాక్సిన్ గురించి మనం ఫిబ్రవరి, ఏప్రిల్లో మనం నెగ్లెక్ట్ చేసాం, మార్చిలో. వాళ్ళు అలా కాదు, వాళ్ళు జూలైలోనే వ్యాక్సిన్ తయారు చేసి పెట్టుకున్నారు. రెగ్యులేషన్ వచ్చే టైంకే కొన్ని కోట్ల వ్యాక్సిన్ ఇప్పుడు అనుకుని అంతా అయిపోయింది, పాపులేషన్ ఇచ్చేసాను. అంటే తక్కువ పాపులేషన్ ఒకటి, కానీ ప్రిపేర్డ్నెస్ అది నేను. ఇప్పుడు మన వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి ఇప్పుడు ఇచ్చారు, ఈ పని మనం నవంబర్లో, డిసెంబర్లో చేయాలా. వ్యాక్సిన్కి మనం అప్రూవల్ ఇవ్వగానే, బాబు స్టేట్ గవర్నమెంట్స్ మీరు టేక్ ఓవర్ చేసుకోండి, అది మా సబ్జెక్ట్ కాదు అన్నారు. లేదు, ఒక నేషనల్ బాడీ పెట్టి, నేషనల్ రెగ్యులేటరీ బాడీ పెట్టి, అన్ని స్టేట్ నుంచి రిప్రజెంటేటివ్స్ పెట్టి వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వాలి. ఏమైనా జరిగిందా? లేదు. అలాగే మీడియా మీరు ఏమైనా చెప్పారా? మీరు చెప్పలేదు. మరి ఇవాళ వచ్చి గబ్బలు పెడితే ఎలా? యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి సిటీ ప్రాంతానికి, నార్మల్ విలేజ్ గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకి ఈ వేరియేషన్స్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మ్యూకర్ కొత్తగా వచ్చినట్టు ఈ ఫంగస్ అనే ఫంగల్ డిసీజ్, మ్యూకర్ ఎక్కువ మనం వాయిస్ చేస్తే దాని ప్రాధాన్యం పెరుగుతుంది. దాని ప్రాధాన్యం అనవసరంగా పెంచద్దు మనం. అది 1-2% ఎఫెక్ట్ అయ్యే దాని గురించి ఎందుకు 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు వస్తుంది, వాటి గురించి ఎందుకు మన కరోనా నుంచి మాట్లాడదు. మీరు అన్నారు ఓకే, విలేజ్లో ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో ఎందుకు విలేజెస్లో ఇప్పుడు ఎందుకు వస్తుంది, అది కరెక్ట్ క్వశ్చన్, అంతే కదా? మీరు అన్న క్వశ్చన్లో ఏమైందంటే, ట్రీట్మెంట్ పార్ట్ ఫస్ట్ వేవ్లో ఇంత ట్రీట్మెంట్ డెవలప్ అవ్వలేదు. స్టెరాయిడ్స్ రోల్ అవన్నీ కూడా లిమిటెడ్గా ఉంది, అవేర్నెస్ కూడా తక్కువ ఉంది, ప్రోటోకాల్స్ మిక్చర్. ఇప్పుడు ప్రోటోకాల్స్ అన్నీ వెల్ డిఫైన్డ్, ఇప్పుడు ఏది ఇవ్వాలో అందరికీ తెలుసు. అది కూడా ప్రోటోకాల్స్ ఇలా ఉన్నాయని మనం ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అవన్నీ ఏదో అంటున్నాం, అది పీరియాడికల్గా మనకు వస్తున్నాయి. దాన్ని బట్టి మన డాక్టర్లు అందరూ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మాలో జరుగుతున్నవి కూడా మీరు చెప్పుకోవాలి. సో మీరు ఫస్ట్ వేవ్లో విలేజెస్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు. కారణం ఏంటంటే, మనం కొంచెం ఎర్లీగా లాక్డౌన్ చేసాం. లాక్డౌన్ చేయడం వల్ల మెట్రోపాలిటన్స్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చింది ఆ డిసీజ్, అంతే కదా? మనకి లేదు డిసీజ్, ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం. ఆ ఎయిర్పోర్ట్స్ నుంచి ఫస్ట్ కేరళకి వచ్చింది, లేకపోతే బాంబేకి వచ్చింది, తర్వాత ఢిల్లీకి వచ్చింది, అవునా?
దాని తర్వాత ఏమైందంటే అందరూ అలర్ట్ అయిపోయారు, లాక్డౌన్ పెట్టేశారు. అవును సార్. మార్చ్ 23. అవును పెట్టడంతో ఏమైందంటే స్టాగ్నెట్. సార్. కట్టేలు చేయగలిగాం, అంతవరకు కట్టేలు చేయగలిగాం. సార్. దానికి ఎకానమీ లాస్ అన్నా కూడా మనకు మెంటల్గా ప్రిపేర్ అయ్యాం. సార్. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కేర్ ఉంది. సెకండ్ వేవ్ మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, నవంబర్ డిసెంబర్లో అనుకున్నారు, కానీ ఇంత తీవ్రంగా వస్తుందని నేను ఊహించలేదు. ఓకే సార్. నో డౌట్ వస్తుంది అనుకున్నారు, కానీ సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ని మనం ట్యాకిల్ చేసామని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి సెకండ్ వేవ్ని మనం చేయలేకపోతామా అనుకున్నారు. చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఈ లోపల ఎలక్షన్స్ అని, లేకపోతే ఏమిటది మేళ అవన్నీ జరుగుతుంటాయి కదా కాశీలోని, అక్కడ కుంభమేళాస్ ఇవన్నీ అవసరమా మనకి? మనిషి బతకడానికి లేనప్పుడు, దిక్కు లేనప్పుడు ఇవన్నీ అవసరమా? మరి పెద్దవాళ్ళు, పొలిటీషియన్స్, మరి పాలకులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నేను ఇలా క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు. ఇది మనం అది చేసిన ఫలితం మనం ఇప్పుడు అనుభవిస్తాం. ఎవరు అనుభవిస్తాం? వాళ్ళు బాగానే ఉన్నారు, మనం అనుభవిస్తాం. ప్రతి ఫ్యామిలీలో నుంచి 2-3 పోతున్నారు. చాలా ఇది మ్యూకార్మైకోసిస్తో కాదు, కరోనాతో. సార్, ఇప్పుడు జనరల్గా కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్ ఒక విధంగా, కొంతమంది సిమ్టమ్స్ రాకుండా కూడా ఉన్నారు. అంటే కోవిడ్ సిమ్టమ్స్ రాకుండా బాగుంది, మీకు క్వశ్చన్ బాగుంది, చాలా మంచి క్వశ్చన్. కోవిడ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు 10%. ఓకే సార్. 90% ఇన్ఫెక్ట్ అయినా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటారు. అవును సార్. మోస్ట్ ఆఫ్ ది 50% పాపులేషన్ అసలు ఎసిమ్టమాటిక్, తెలియదు వాళ్ళకి. ఎసిమ్టమాటిక్ పర్సన్స్ తెలియదు. ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ తెలియదు. ఈ శాతం ఇన్ఫెక్టెడ్ శాతం హాస్పిటలైజేషన్స్ సెకండ్ వేవ్లో ఎక్కువ, ఫస్ట్ వేవ్లో కంటే. ఇప్పుడు ట్రీట్మెంట్ అది ఉన్నాయి, స్టెరాయిడ్స్ వాడుతున్నాం, ఎక్కువ పాపులేషన్, స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ శాతం వాడుతున్నాం కాబట్టి వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ స్టెరాయిడ్స్ అనుకోవచ్చు. ప్లస్ వైరస్ వల్ల కూడా మ్యూకార్మైకోసిస్ వస్తుంది. ఓకే సార్. మీరు అబ్జర్వ్ చేయండి సార్, మ్యూకార్మైకోసిస్ నుంచి ఒక మనిషిని చూపిస్తున్నారు ఎక్కడో వెస్ట్ గోదావరిలో, లేకపోతే కర్నూలు, అంతే కదా. ఎన్ని కోట్ల మంది ఇన్వాల్వ్ అవుతే ఒకళ్ళిద్దరు వస్తారు. కానీ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు. దానికి తగ్గ మందు ఉంది. సార్, కోవిడ్ని నియంత్రించడానికి ఇంట్లో హోమ్ రెమెడీస్ కొన్ని చెప్తారు. అవునండి. ఫస్ట్ మీరు అన్నట్టు ప్రతి వాళ్ళు కూడా 30 years 25 years ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళు ఇంట్లో వ్యాయామం చేసుకోవాలి. ఓకే సార్. అలాగే పోషకాహారం తినాలి. ఓకే సార్. షుగర్, బీపీ అలాంటివి ఏమైనా వచ్చినా వాటిని కంట్రోల్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు మనం మన డైట్ని మార్చుకోవాలి. ఓకే సార్. మోడిఫై చేసుకోవాలి. అంటే దాన్ని మోడిఫైయింగ్ లైఫ్ స్టైల్ అంటారు. ఓకే సార్. షుగర్ వచ్చిన పేషెంట్స్ అంటే షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్లో ఇవన్నీ కంపోనెంట్స్. అంటే మన మెటబాలిజం, మన మెటబాలిజం అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో పెట్టుకోవాలంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. మనకు ఊబతత్వం ఉంది. ఊబతత్వం ఉంటే మనం ఏం చేయాలి? ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే డైట్ కూడా మనం కార్బోహైడ్రేట్ డైట్ అవన్నీ తగ్గించాలి. దాని తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాలి, అవునా కదా? అలాంటప్పుడు ఇలాంటి డిసీజెస్ ఏవి వచ్చినా కూడా తట్టుకుంటాం. ఒకటి. రెండు, ఎలాంటి డిసీజ్ వచ్చినా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ డిసిప్లిన్, అలాగే ఇండివిజువల్ డిసిప్లిన్. నేను ఇందాక చెప్పింది ఇండివిజువల్ డిసిప్లిన్. ఫ్యామిలీ డిసిప్లిన్ ఏంటి? ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే మనం సపరేట్ అవ్వడం, మనం మాస్క్ పెట్టుకోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, శానిటైజేషన్ వాడడం, ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. పూర్వం మనం మీకు గుర్తుంది ఏదో 50s ముందర 60s ముందర ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. హాస్పిటల్కి వెళ్ళి వస్తే బయటే బట్టలు వేసి అక్కడ స్నానం చేసి లోపలికి రానిచ్చారు. దాన్ని ఆచారం అనేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు అదే చెప్తున్నాం. అంటే దానివల్ల ఉంది కదా. అవును సార్. మనకి మసూచి అవన్నీ రోగాలు ఉన్నాయి కదా, మలేరియా అవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు కూడా మనం ఆచరించాం కదా. ఇప్పుడు ఎందుకు చేయకూడదు? చేయాలి. చేస్తే కాదు. ఓకే సార్. ఇది అంటే కోవిడ్ వచ్చిన తర్వాత కూడా జనరల్గా ఏంటంటే మళ్ళీ రీజనరేట్ అంటే ఆ వైరస్ బాడీలో ఉంటుందా? మళ్ళీ ఆఫ్టర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అది క్యూరబిలిటీ ఉంటుందా? లేదు. ఇప్పుడు ప్రతి వైరస్ లోడ్, ఇప్పుడు ఒక వైరస్ అని ఆలోచించకండి. వైరస్ లోడ్ ఒక 4-5 వైరస్లు ఉంటే కొంపలు మనవలేదు. ఇప్పుడు 100 ఒక పర్టికులర్ నెంబర్, ప్రతి ఇండివిజువల్గా వేరియేషన్ ఉంటుంది. మళ్ళీ మీకు 100 వైరస్ ఇన్ఫెక్ట్ అవుతే మీరు ఎఫెక్ట్ అవ్వచ్చు. నాకు 1000 వైరస్ ఉన్నా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. మన బాడీ తత్వం బట్టి ఉంటుంది. సో మీరు అనేది ఏంటంటే డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు ఏమిటంటే ఈ ఒక్కొక్క వైరస్ నెంబర్ బట్టి
డైల్యూషన్స్ మారుతుంటాయి. ఈ డైల్యూషన్స్ హయ్యర్ ది డైల్యూషన్ లో మీకు లోయర్ విరిలెన్స్, లోయర్ లోడ్ అనమాట. లోడ్ ఎక్కువ ఉంటే మీకు సైకిల్స్ కానీ రొటేషన్ రివల్యూషన్స్ పెరుగుతాయి. అంటే ఎర్లీగా మనకి డిటెక్ట్ అవుతుంది. ఓకే సార్. లేట్గా డిటెక్ట్ అవుతుంది అంటే మీరు డిటెక్షనే మీరు అబ్జర్వ్ చేయండి, ఇది నెగిటివ్ అని ఉండదు ఓకే సార్. రిపోర్ట్లో. డిటెక్టెడ్ అంటే ఆ వైరస్ అన్ని రొటేషన్స్లో కానీ అయితే కానీ, అంటే కొన్ని వైరస్ ఇప్పుడు 1000 ఉన్నాయనుకోండి, 5 రివల్యూషన్స్లో కనిపించచ్చు. 100 ఉన్నాయనుకోండి, 10 రివల్యూషన్. అలా నంబరు తగ్గే కొలది రివల్యూషన్స్ పెరుగుతాయి. రివల్యూషన్ పెరిగితే నెగిటివ్ ఒక 35 ఒక పెట్టుకున్నాం. ఇన్ఫెక్షన్ దానివల్ల ఆ వైరస్ వల్ల మనకి 35 సైకిల్స్ తర్వాత అది పనిచేయి, అది దాని ఎఫెక్ట్ ఉండదు. వైరస్ 1 or 2 ఉన్నా కూడా బాడీలో అది బాడీకి ఏం ఎఫెక్ట్ అవ్వదు, వాళ్ళందరూ అసిమ్టమాటిక్ అని మనం ఒక గ్రేడ్ పెట్టుకున్నాం. 35 నుంచి 25 నుంచి 15 లోపల అలా. సార్ కొంతమందిలో మనం గమనించేది ఏంటంటే ఫస్ట్ వ్యాక్సినేషన్, సెకండ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది కోవిడ్ అనేది ఇన్ఫెక్ట్ అవుతున్నారు. అంటే దాని గురించి కొంచెం ఏమైనా చెప్తారు? ఇప్పుడు మీరు రైట్, కారణం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు వైరస్ ఇన్ఫెక్షన్ అయినా వ్యాక్సిన్ అయినా సార్ బాడీలో ఎంటర్ అయ్యగానే ఈ రెండు కూడా యాంటీజెన్సే. ఓకే. వైరస్ ఇన్ఫెక్షన్ ఏమో లైవ్ మంచి స్ట్రాంగ్, వ్యాక్సిన్ ఏమో డెడ్ వైరస్ ఆర్ అటెన్యూయేటెడ్ వైరస్. అంటే వీఆర్ ఇంజెక్టింగ్ ప్రోటీన్స్, లోపల యాంటీజన్ అనే ప్రోటీన్స్ వెళ్తున్నాయి. ఇది లైవ్ ప్రోటీన్ కాబట్టి దీనివల్ల ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అది లైవ్ కాదు, జస్ట్ పార్టికల్సే, ప్రోటీన్సే లోపల పంపిస్తున్నాం. ప్రోటీన్ దాని వ్యాక్సిన్, దానివల్ల ఏమవుతుంది, రెప్లికేషన్ జరగదు. అక్కడ ప్రోటీన్స్ ఆ పార్టికల్ సెల్ మెంబ్రేన్ ఆ ప్రోటీన్స్ లోపలికి వెళ్ళడం వల్ల ఈ యాంటీజన్ అంటారు దాని లోపలికి బాడీలోకి ఎంటర్ అయ్యాక యాంటీబాడీస్ దానికి తగ్గట్టు మన టీ సెల్స్, లింఫోసైట్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తే ప్రిపేర్ అవుతాయి. దే డెవలప్ ఫైటింగ్ యాంటీబాడీస్ పర్టికులర్ వైరస్. మీరు ఫస్ట్ వేవ్లో వచ్చిన వైరస్ ఒకలా ఉంటుంది, సెకండ్ వేవ్లో వైరస్ ఒకలా ఉంటుంది. సౌత్ ఆఫ్రికాలో వచ్చే వైరస్ ఇంకోలా ఉండొచ్చు లండన్లో. ఎందుకంటే ఈ రెప్లికేషన్స్లో డిఫరెంట్ ఎన్విరాన్మెంటు, డిఫరెంట్ పాపులేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ వలన వైరస్ విరులెన్స్ కూడా పెరుగుతుంది. అంటే వైరస్ స్ట్రక్చర్ మారుతుంది. వైరస్ మీద ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇది కాల్డ్ ఎవల్యూషన్. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఎవల్యూషన్ అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. ఏ జీవి అయితే మన వాతావరణ పరిస్థితులను ఎన్విరాన్మెంట్ తట్టుకుంటుందో అది బతకగలదు, అడాప్ట్ టు ద ఎన్విరాన్మెంట్. అంతే కదా, లేకపోతే ఇట్ విల్ డై, ఆ జనరేషన్ పోతుంది. సార్ ఒకసారి వైరస్ అంటే బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు అది, అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ బాడీ మెయింటెనెన్స్ మనము ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు అనేది బాడీలో కంప్లీట్గా ఎరేస్ అవుతుంది? అంటే అలాంటి ఛాన్సెస్ ఏమైనా? ఇప్పుడున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇది 10 days తర్వాత దాని విరులెన్స్ తగ్గిపోతుంది. ఓకే సార్. అంటే బాడీ రెసిస్టెన్స్ బాగా ఉంటే, ఓకే, బాడీ రెసిస్టెన్స్ లేకపోతే డిపెండ్స్ ఆన్ ది వైరల్ లోడ్ ఆల్సో. ఓకే, ఐ టోల్డ్ యూ. అంటే ఇప్పుడు వైరల్ లోడ్ సెకండ్ వేవ్లో ఎక్కువ మందికి వస్తుంది కాబట్టి వైరల్ లోడ్ ఎక్కువ వస్తాం. ఓకే సార్. ఫస్ట్ అంత రాలే. ప్లస్ ఇండివిజువల్ వైరస్ విరులెన్స్ కూడా, దీస్ ఆర్ ది డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఓకే. అది ఎంతవరకు మీకు 15 days ఎఫెక్ట్ ఉంటుందా, 10 days ఉంటుందా? మ్యాక్సిమం 10 to 15 days, 1 month దాకా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే సార్. యాంటీబాడీస్ ఐ టోల్డ్ యూ, యాంటీజన్స్ లోపలికి వెళ్ళి అవి ఐజీఎం ఫస్ట్ డెవలప్ అయ్యేది ఐజీఎం. ఓకే. 15 days పడుతుంది. 10th day నుంచి 7th day నుంచి ఐజీజీ డెవలప్ అవుతుంది. అది 1 month పడుతుంది. ఓకే సార్. సో మీరు వ్యాక్సిన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఒక రోజు వస్తే నెక్స్ట్ 30 days తర్వాత దాని యాంటీబాడీస్ వస్తాయి. ఐఎమ్ టెల్లింగ్ వైరస్ ఆర్ వ్యాక్సిన్. ఓకే సార్. దట్ ఈస్ అన్ యాంటీజెన్. సో ఈ 1 month తర్వాత కొంతవరకు ఒక 100 డెవలప్ అవుతుంది. దానికి మనకు కావాల్సిన 300 కలిస్తే కానీ ఫైటింగ్ స్పిరిట్ రాదు. ఓకే సార్. అందుకని సెకండ్ బూస్టర్ చేస్తాం. మళ్ళీ సెకండ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం ఇంకా ఫుల్ ఫైటింగ్ స్పిరిట్ వచ్చేస్తుంది. ఓకే. అప్పుడు మీకు ఇన్ఫెక్షన్ రాదు. అందుకనే 2వ వ్యాక్సిన్ అది ఎప్పుడు 3 months తర్వాత ఫుల్ ప్రొటెక్ట్. ఎప్పుడు ప్రొటెక్ట్ కాదు, ఈ పర్టికులర్ వైరస్ మన ప్రోటీన్ ఒక వైరస్ తగ్గట్టే తయారు చేస్తాం యాంటీజెన్. ఆ యాంటీజెన్ మారిందనుకోండి, ఈ యాంటీబాడీ మళ్ళీ పనిచేయదు, ఇంకో యాంటీబాడీ డెవలప్ అవ్వాలి. అందుకని
నువ్వు మనకి ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని మీకు ఎగ్జాంపుల్, మీకు ఎవ్రీ ఇయర్ ఒక కొత్త వ్యాక్సిన్ కొత్తది తయారీ వస్తుంది. అలాగే దీనికి కూడా ఎవ్రీ ఇయర్ కొత్త వేరియంట్స్ వస్తాయి. బికాజ్ ఏ పాండమిక్, ఎక్కడ వాతావరణ పరిస్థితి బట్టి ఇది తయారవుతుంది. సో విరిలెంట్ ఆ వేరియంట్స్ తగ్గట్టు మనం ఈ వ్యాక్సిన్స్ డెవలప్ అవుతాయి ఫ్యూచర్లో. అలాగే పాలిక్లోనల్ అంటే నెంబర్ ఆఫ్ వేరియంట్స్ తగ్గట్టు యాంటీబాడీస్ ఒకే కోయల్లో 4-5 రకాల యాంటీబాడీస్ కూడా ఉండొచ్చు. పాలిక్లోనల్ యాంటీబాడీస్ అంటారు. అవన్నీ కూడా పనిచేసి ఆ పర్టికులర్ ఏ టైప్ ఆఫ్ వైరస్ వచ్చినా మనం తట్టుకునే శక్తి మనకు వస్తుంది. ఓకే సార్, జనరల్గా ప్రజలు కూడా రకరకాల మాస్కులు వాడుతూ ఉంటారు. రిపిటేషన్గా శానిటైజర్ను వాడడం వల్ల అంటే దానివల్ల ఏమైనా అంటే బ్యాక్టీరియా, యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది అంటే తగ్గిపోతుందా? అలాంటి ఛాన్సెస్ ఉన్నాయా? జనరల్గా ఈ N95 మాస్కే ప్రిఫరబుల్ అంటే దాని గురించి కొంచెం మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మనకి రెసిస్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే వీఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎన్విరాన్మెంట్ బెటర్ దాన్ అమెరికా. అలా ఏం కాదు, ఏదైనా అతి సర్వత్రా వచ్చి ఏదైనా లిమిట్లో చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ముట్టుకుని కొంచెం తుడుచుకుని పెట్టుకోవాలి. అందుకే వాటికి ఏం ముట్టుకోకపోయినా తీసుకోవడం తప్పు. ఓకే సార్. ప్రతిసారి ఇలా ముట్టుకుంటుంటే ఇన్ఫెక్ట్ అది ముట్టుకోవద్దు. నువ్వు ఒకవేళ అది ముట్టుకున్నా నువ్వు టచ్ చేస్తేనే కదా వచ్చేది. ఆబ్జెక్ట్ని టచ్ చేయడం వల్ల వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఇది రాకపోతే ఇంకోటి వస్తుంది. ఇది కూడా హైజీన్, దట్స్ ఆల్. ఏదైనా లిమిటెడ్ లెవెల్లో నువ్వు ఇంకోటి కొంతమందికి అలర్జీస్ రావచ్చు, కొంతమందికి అది వాటిని మనం హైలైట్ చేయకూడదు. మ్యూకర్మైకోసిస్ లాగా మనం హైలైట్ చేయకూడదు. తక్కువలో ఉంటారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంచెం అది పని చేయకపోతే సోప్ వాటర్ వాడమంటారు. ఆ సోప్ మీకు చూడు, కొంతమందికి లక్ష సోప్ పడుతుంది, కొంతమందికి ఏమో లైఫ్ బాయ్ పడుతుంది. సో అది డిపెండ్స్ సార్. అకార్డింగ్ టు అంటే ఇప్పుడు WHO కూడా కొంత రెమిడిసివిర్ స్టాప్ చేయాలని కొత్తది కూడా అంటే ఏదైనా చెప్తున్నాను కదా, కరెక్ట్ టైంలో కరెక్ట్ పీరియడ్ ఒక మందు వాడడం వల్ల ఏ ప్రాబ్లము లేదు. మీరు కరెక్ట్ టైంలో వాడకుండా లేట్గా వాడడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు. ఆ స్టడీస్ అలా వస్తాయి. ఆ స్టడీస్ మనం కరెక్ట్ టైంలో వాడాలి. ఓకే సార్. మన వాళ్ళు ఎంతసేపు ఇంజక్షన్ చేస్తున్నారు కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మనం తెలుసుకోవట్లేదు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే ప్రోటోకాల్ ఎలా ఉంటుందో తెలుసా? ఎవ్రీ థర్టీ మీరు బ్లడ్ పారామీటర్స్ తీసుకుని చేయాలి, దాని తగ్గట్టు మందులు ఇవ్వాలి. ఎంతమంది చేస్తున్నారు? మీరు అడ్మిట్ చేస్తారు. నేను ఓపీకి నేనైతే 5th డే చేయిస్తున్నాను. టెక్నాలజీ 5th డే, ఫస్ట్ డే చేయిస్తా, 5th డే తెలిసిపోతాను ట్రెండ్. ఇంకా తగ్గట్లేదు, మళ్ళీ 7th డే చేయిస్తా, మళ్ళీ 10th డే చేయిస్తా. ఖర్చు కాదు అక్కడ ఇంపార్టెంట్, హాస్పిటల్ కంటే తక్కువేగా. అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలుస్తుంది, అవునా కాదా? మనం మంచి డాక్టర్ అన్నవాళ్ళు దే విల్ ఫాలో ద రియల్ ప్రోటోకాల్. వాళ్ళకి స్వతహాగా ఆ మనిషికి తత్వాన్ని కూడా గ్రహిస్తారు, దానికి తగ్గట్టు మందులు పెడతారు. ఎక్కువ డోసులు ఎక్కువ కాలం వాడడం వల్ల వచ్చే విపరీత పరిణామాలు మ్యూకర్మైకోసిస్ కానీ డెత్ కానీ ఏదైనా. సార్ జనరల్గా ఇప్పుడు సస్పెక్టెడ్ పర్సన్స్, కోవిడ్ సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటారు కదా, జనరల్గా RT-PCR కానీ యాంటీజెన్ టెస్ట్ చేస్తూ ఉంటారు. అవి చేసిన తర్వాత జనరల్గా కన్ఫర్మేటివ్ అక్యురేట్గా ఏదైనా ఒక టెస్ట్ మీద మనం డిపెండ్ అవ్వకూడదండి. సార్ ఇప్పుడు నేను నాకైతే ఏం చేస్తాను తెలుసా? ఫస్ట్ పేషెంట్ రాగానే ఫీవర్ వచ్చింది, సిమ్టమ్స్ చూస్తాను. సిమ్టమ్స్ ఎక్కువ ఉంది, తర్వాత వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అది చూస్తాను. ఓకే, అంటే ప్రైమరీ కాంటాక్టా సెకండరీ కాంటాక్టా అది చూస్తాను. అది ఎలా తెలుస్తుంది సార్? అది తెలుస్తుంది. ఇప్పుడు ఏమంటే నేను మా ఇంట్లో మా బ్రదర్కి వచ్చింది, తర్వాత నాకు వచ్చింది, అది సెకండరీ. ప్రైమరీ అనేది ఫస్ట్ వాడు ఎక్కడో అది సెకండరీ, కానీ ఆ ఫ్యామిలీలో అది ప్రైమరీ కాంటాక్ట్. అక్కడ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏమిటి? RT-PCR అందరికీ చేస్తాం. దాని మీద అది టైం పడుతుంది, 48 hours పడుతుంది. ఇక ఎమర్జెన్సీ కొంచెం సిమ్టమ్స్ ఫాస్ట్గా అవుతుంటే అప్పుడు ఏం చేస్తామంటే CBP, CRP, ఈ బ్లడ్ డైమరీ చేంజ్ చేస్తాం. సాయంత్రంకి వచ్చేస్తాయి రిపోర్ట్స్. దాన్ని బట్టి ఏ స్టేజ్లో ఉందో ఫస్ట్ తెలిసిపోతుంది. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. స్టార్ట్ విత్ యాంటీవైరల్ బెటర్ ప్రిఫరబుల్లీ. స్టడీస్ అన్నీ వదిలేయండి, రెప్లికేషన్ ఆఫ్ చేయాలి ఫస్ట్. మన స్టెప్ ఏమిటి? వైరస్ గ్రోత్ ఉండకూడదు, అంతే కదా. మనం ఇమ్యూనిటీ పెంచుతాం, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇస్తాం ఒకటి, మన వాడి ఇమ్యూనిటీ పెంచుతాం, షుగర్ అవి కంట్రోల్ చేసుకుంటాం, అవి మనం చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమిటి? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? రిప్లికేషన్ ఎలా కంట్రోల్ చేయాలి? డాక్సిసైక్లిన్ కొంతవరకు పనిచేస్తుంది, ఇజిత్రోమైసిన్ కొంతవరకు పనిచేస్తుంది. బట్ ఇవన్నీ ఎవిడెన్స్లన్నీ మనకు బ్యాక్టీరియాలోనే ఎక్కువ ఉన్నాయి, వైరస్ తక్కువ. కానీ
మరి అది చేసే యాక్షన్ బట్టి ఓకే ఇక్కడ కూడా పని చేయొచ్చు అనే ఊహతోటి చేస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఫ్యాబిఫ్లూ అవన్నీ కూడా పాతవి ఇంకో వైరస్కి పనిచేసినవి ఇక్కడ కూడా వాడాం, వీటికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి, మన స్టడీస్లో వచ్చాయి. ఓకే సార్. సో వీఆర్ యూజింగ్ ఫ్యాబిఫ్లూ ఓకే. బికాస్ ఓరల్ టాబ్లెట్స్ ఈజీ కాబట్టి. అలాగే ఇంకా టాబ్లెట్స్ వస్తున్నాయి, ఫ్యూచర్లో వస్తాయి. ఈవెన్ రెమెడీసివిర్ ఓరల్ వచ్చేస్తుంది. అలాగే నేషనల్ స్ప్రే వస్తుంది, నేషనల్ వ్యాక్సిన్ వస్తుంది. ఇవన్నీ ఫ్యూచర్ డెవలప్మెంట్స్. సో ఏది ఏ మందు ఎప్పుడు వాడాలి అనేది మనం ప్రోటోకాల్ పెట్టుకుని టెస్టులు చేసుకుంటూ ఒక డిసీజ్డ్ బేస్ని అందరికీ ఎవరికి సిమ్టమ్స్ బట్టి టెస్టులు చేయించాలి. సిమ్టమ్స్ తగ్గిన వాడికి ఎందుకు అనవసరం. ఓకే. సిమ్టమ్స్ తగ్గట్లేదు, ఫీవర్ తగ్గట్లేదు, ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది, అది చూసుకోవాలి. వీ హ్యావ్ టు కొరిలేట్ విత్ ద బ్లడ్ పారామీటర్. ఓకే సార్. చిల్డ్రన్స్లో ప్రభావం ఎట్లా ఉంటుంది సార్ ఈ కరోనా వైరస్? ఏమైందంటే మనకి ఇదివరకు ఫస్ట్ వేవ్లో చిల్డ్రన్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు. కారణం ఏంటంటే వాటిలో ఈ రిసెప్టార్స్ అంటారు. ఓకే. ఆ రిసెప్టార్స్కి ఈ వైరస్ అటాక్ దాని నుంచి వెళ్తుంది. ఓకే. చిల్డ్రన్ బిలో 5 years 8 years వాళ్ళకి ఆ రిసెప్టార్స్ కౌంట్ తక్కువ ఉంటుంది. దానివల్ల పెనట్రేషన్ ఈ వైరస్ లోపలికి వెళ్ళదని ఒక థియరీ. బట్ సెకండ్ వేవ్లో అలా లేదు, చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు. అక్కడ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ది వైరల్ లోడ్. ఓకే సార్. అప్పుడు 100 వైరస్ ఎఫెక్ట్ అవుతుంది, ఇప్పుడు 1000 వైరస్ అవుతుంది. ఓకే సార్. అదే కాదు, ప్లస్ విరులెన్స్ ఆఫ్ ది వైరస్ స్ట్రక్చర్ కూడా మారడం వల్ల ఫాస్ట్గా ఇన్ఫెక్టింగ్ ఉంటుంది. దానివల్ల పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు. కానీ ఇప్పుడు అమెరికన్ వ్యాక్సిన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆస్ట్రాజెనికా అవన్నీ కూడా దే ఆర్ ఎఫెక్టివ్ అగెనిస్ట్ చిల్డ్రన్ ఆల్సో. అప్ టు 12 years అమెరికాలో ఇచ్చేస్తుంది. ఓకే. సో ఆ ప్రాబ్లం లేదు. మనకు కూడా నెక్స్ట్ 2-3 monthsలో మనకు కూడా ట్రయల్స్ మొదలెట్టేశారు. 2-3 months తర్వాత మనకు కూడా చిల్డ్రన్ ఇచ్చేస్తాం. సార్ ఇది జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా లేటెస్ట్ నిన్న మొన్న అది చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ గోల్ విత్ ద స్టడీస్. ఓకే. మొదట్లో టైం లేదు మనకి, వ్యాక్సినే రాలేదు. ఆ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది, ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అవన్నీ కూడా మనం హడావిడి పడితే అయ్యే కావు. అంటే జనరల్ నా క్వశ్చన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఇప్పుడు లేటెస్ట్ నేను బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కూడా అంటే అది కూడా ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ ఎర్లీ మంత్స్లో ఇవ్వద్దు, 3rd month నుంచి 11th month లోపల 9th month లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఓకే సార్. ఇవ్వచ్చు. ఓకే. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే అడల్ట్ పీపుల్ ఎక్కువ సఫర్ అవుతారా, చిల్డ్రన్స్ వాళ్ళు ఉన్నారా? అడల్ట్ పర్సన్స్. అడల్ట్స్ దోస్ ఆర్ హ్యావింగ్ కోమార్బిడ్ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్, బీపీ, ఒబేసిటీ ఇవన్నీ ఉన్నవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు వాళ్ళకే ఎక్కువ శాతం, తగ్గిన వాళ్ళకి. ఓకే సార్. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అంటే మీరు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫేస్ చేసే 2 కోవిడ్ కానీ ఇటు ఈ ఫంగస్ కానీ రాష్ట్ర ప్రజలని భయాందోళనకు గురి చేస్తుంది. కాబట్టి మీరు ఇచ్చే సందేశం ప్రజలకి అంటే యాజ్ ఎ హోమ్ మీడియా వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా దీని తెలుసున్నట్టే ఉండండి. దీన్ని ఎక్కువ ఎగ్జాజరేట్ చేయకండి, దీని ప్రభావం ఎక్కువ చేయకండి అనవసరం. ఓకే. ప్రతి విషయాన్ని మనం ట్యాకిల్ చేసే పద్ధతులు ఉంటాయి, ఆ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి అన్ని విషయాలు అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదు. నా పాయింట్లు అది. డాక్టర్గా నా ధర్మం నాది ఉంటుంది, కెమెరా తీసేవాడు కెమెరా వాడి పని ఉంటుంది. మీరు అడిగేవాడు మీకు లిమిటేషన్ ఆ పరిధులు దాటద్దు. మీరు పరిధులు దాటితే వచ్చేది హ్యావాక్. అంతే కదా, వద్దు పరిధులు దాటద్దు, అందరినీ భయపెట్టద్దు. ఏది అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి, ప్రొవైడెడ్ మనం సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండి మనం అన్నీ ఫాలో చేస్తే ఏది మన చేతులు దాటిపోదు. అతి సర్వత్ర వర్జయేత్. అది నా ప్రాథమిక సూత్రం. దాన్నే మనం ఆచరిద్దాం. మనం ఎప్పుడు ఏ పని చేసినా ఎప్పుడు ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి అది మాత్రం ఆలోచించి చేసుకుంటే ఏదైనా మనం తట్టుకోగలం, విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి